భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణానికి మండపేటకు చెందిన రామరెడ్డి కుటుంబ సభ్యులు కొబ్బరి బొండాలను ముత్యాలతో అలంకరించి ఇస్తుంటారు. ఈ ఏడాది కూడా సీతారాముల కళ్యాణానికి రామరెడ్డి దంపతులు వెళ్లి వాటిని బహుకరించనున్నారు. ఈ కుటుంబం ఈ ప్రాంతంలోని పలు దేవాలయాలకు అందిస్తారు. సినీ రాజకీయ నాయకుల ఇళ్లలో జరిగే వివాహాలకు వీటిని విక్రయిస్తుంటారు. సాయంత్రం తీసేస్తామండి. ఎట్టి పరిస్థితి సాయంత్రం ప్యాకింగ్ అయిపోవాల్సిందే. మనం ఎప్పుడు కూడా ముందు రోజు కదా ఇది చేస్తారు. అంటే ఈ రోజు రేపు విలేకరులు వస్తారు. ఎప్పుడు కూడా ఈ రోజు పెట్టేసుకున్నాం మేము. అంటే సాయంత్రం ప్యాకప్ 26వ తారీఖు నుంచి వచ్చింది నవమి. అవునండి. కొంతమంది 26వ తారీఖు అంటారు, కొంతమంది 27 అంటున్నారు. 27 అండి. భద్రాచలం సురేష్ గారు సరే ఓకే, తర్వాత షేర్ చేయమ్మా. బెడ్రూమ్ లో పెట్టండి అమ్మ ఫోన్ దయచేసి. సాయంత్రం 5 అంటే డిస్ప్లే ఇద్దరు రండి చూద్దరు కానీ. ఓకే. జై శ్రీరామ్. కేవీఆర్ రామారెడ్డి, మహాలక్ష్మి, మండపేట, తూర్పుగోదావరి జిల్లా. నేను భద్రాచలంలో జరిగే రాములవారి కళ్యాణానికి 2000 సంవత్సరంలో 2 కొబ్బరి బొండాలు శ్రీరాముడు సీతాదేవి రాసిచ్చి అప్పటి నుండి పొత్తు వదలకుండా ఆ స్వామివారి కళ్యాణానికి 3 నెలల ముందు పెద్ద కొబ్బరి బొండాలు జిల్లాలో చూసి సేకరించి ఆ స్వామివారి కళ్యాణానికి ఉగాది నాడు మొదలుపెట్టి పెద్ద కొబ్బరి బొండాలు తీసుకొచ్చి ఆ భద్రాచలం రాములవారి కళ్యాణంతో పాటు వాడపల్లి జరిగే కళ్యాణానికి, రామతీర్థంలో జరిగే కళ్యాణానికి, మన ఒంటిమిట్టలో జరిగే కళ్యాణానికి, అంతర్వేదిలో జరిగే కళ్యాణానికి, ఈ స్వామివారి పెళ్లిళ్ళందరికీ మన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద కొబ్బరి బొండాలు సేకరించి ఉచితంగా ఆ కొబ్బరి బొండాల మీద శంకు చక్రనామాలు చిత్రించి ఆ కళ్యాణ టైంకి కుటుంబ సమేతంగా పట్టుకుని వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. అలాగా స్వామి ఆశీస్సులతో అందరూ బాగుండాలని, మా మండపేట ప్రజలందరూ సుఖశాంతాలతో ఉండాలని, రాష్ట్రంలో ప్రజలందరూ బాగుండాలని, జిల్లాలో ప్రజలందరూ బాగుండాలని, అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆ స్వామివారికి ఈ సేవా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ స్వామి ఆశీస్సులతో ఈ 26 సంవత్సరాల నుండి ఎవరి దగ్గర ఏమీ తీసుకోకుండా, ఏ టెంపుల్ దగ్గర ₹1 ఆశించకుండా ఉచితంగా ఆ స్వామి కళ్యాణ టైంకి ఇలాగా శంకు చక్రనామాలు ఈ బొండాల మీద చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే జై శ్రీరామ్. మేము భద్రాచలంలో జరిగే కళ్యాణానికి గత 26 సంవత్సరాలుగా ఇలా శంకు చక్రనామాలు చిత్రించి ఇవ్వడం జరుగుతుంది. ఈ 26 సంవత్సరంలో భద్రాచలంతో పాటు ఒంటిమిట్ట, రామతీర్థం, గొల్లల మావిడాడ, వాడపల్లి వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి, సింహాచలం అప్పన్న స్వామి కళ్యాణానికి, ఇలా చుట్టుపక్కల జరిగే కళ్యాణాలన్నిటికీ మేము ఇవ్వడం జరుగుతుంది. ఇలా ప్రతి సంవత్సరం దేవుడికి సేవ చేయడం, ఇవన్నీ ఉచితంగానే స్వామి వారికి టెంపుల్స్ కి పంపించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా మాకు ప్రతి సంవత్సరం అవకాశం ఇస్తున్నారు కాబట్టి దేవుడికి మేము ఎప్పుడు రుణపడే ఉంటాం. జై శ్రీరామ్. అంతే.